చేసుకోవాలి. ఈ దఫా ఓన్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈయన వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఈయన అటుకెళ్ళాడు కాబట్టి వాళ్ళు కూడా తెలుగుదేశానికి వెయ్యాలి, అంతే కదా. వెయ్యాలి అన్నప్పుడు ఈయనకి సరైన గౌరవం ఇస్తే కదా వాళ్ళు వేసేది. ఈయనకి సరైన గౌరవం అంటే ఈయనకి కూడా పవర్ షేరింగ్ ఇస్తానంటేనే కదా వాళ్ళల్లో ఎక్కువ మందికి ఆశ ఉండేది. మా కాపు కూడా సీఎం అవుతాడు అనుకున్నప్పుడు ఓట్ల బదలాయింపు ఉంటుంది, కాదు అనుకున్నప్పుడు సగం తెచ్చిపోతుంది. సీట్ల పరంగా ఒక 50 ఇచ్చారనుకోండి, సీట్లు ఒక 50 ఇచ్చి కాపు సామాజిక వర్గానికి కూడా సీఎం పదవి షేరింగ్ అన్నాడు అనుకోండి, 100కి 80-90% ఓట్లు షేర్ అయిపోతాయి. ఇది కాపు సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశానికి బలంగా పడతాయి. అదే సందర్భంలో తెలుగుదేశం ఓట్లు కూడా జనసేనకు పడతాయి. ఇక్కడ అలా జరగకపోతే ఖచ్చితంగా ఆశించినంత జరగదు. కానీ తెలుగుదేశం పార్టీ సాక్రిఫైస్ చేస్తుందా లేదన్నది ఒకటి, బీజేపీ సిద్ధపడుతుందా నిజంగా ఒకవేళ ఆ ఒప్పందం ఒప్పుకుంటే? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 65 దాకా భారతీయ జనతా పార్టీకి జనసేనకి ఫైనల్గా ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగాడు మొన్న వచ్చింది. అంటే 65 ఏంటి ఇద్దరికి కలిపా? ఇద్దరికి కలిపి 65 అని. అప్పుడు పవన్ 50 వాళ్ళకు 15 ఇచ్చేటట్టు అనేది. పార్లమెంట్ స్థానాలు 10 అనేసి, ఆ 10లో 6-7 బీజేపీకి ఇచ్చి వీళ్ళు 3 చోట్ల పోటీ చేయాలి.